హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి డైస్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు డైస్లో మొత్తం 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చేసి 1 కామన్ ఉంటుంది, సెకండ్ కేసు వచ్చేసి 2 కామన్ ఉంటుంది, తర్వాత థర్డ్ కేసు వచ్చేసి నో కామన్. సో ఫస్ట్ 1 కామన్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలంటే ఈ రెండు డైస్లలో ఫస్ట్ ఏదైతే నంబర్స్ కామన్ ఉందో చూసుకోవాలి. సో 4 కామన్ ఉంది, 4 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో గీసుకోవాలి. 4 నుంచి ఈ విధంగా. సో 4, 6, 1, 4, 3, 5. సో 1, 5 ఆపోజిట్, 6, 3. ఈ 4కి మాత్రం 2 వస్తుంది. సిమిలర్గా దీన్ని చూసుకున్నట్టయితే ఈ రెండు బొమ్మలలో 5 కామన్ ఉంది. సో 5 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్, 5 నుంచి ఈ విధంగా. సో 5, 2, 1, 5, 4, 3. 1కి 3, 2కి 4, 5కి ఏమో 6. ఈ విధంగా. సో ఇప్పుడు 2 కామన్ ఉందనుకోండి, 2 కామన్ ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా డ్రా చేసుకోవాలి. 2 ఇప్పుడు 2, 5 రెండు కామన్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమైతే 3కి 6 అవుతుంది, 3కి 6 అవుతుంది. 2కేమో అయితే 1 అన్న వస్తుంది, లేదంటే 4 వస్తుంది. తర్వాత సిమిలర్గా 5కి 1 అన్న 4 అన్న ఈ విధంగా వస్తుంది. ఈ రెండింటికి ఐదర్ ఆర్. తర్వాత నెక్స్ట్ నో కామన్ కేసులో ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలి ఏమైనా కామన్ ఉన్నాయా లేవా అని. ఏం లేవు కదా. సో దీని కాన్సెప్ట్ ఎట్లా అంటే నియర్ ఫార్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లైక్ ఇప్పుడు నియర్ అంటే 3కి దగ్గర ఏది ఉంది, 5 ఉంది. 3, 5. మళ్ళీ తర్వాత పైనది పైన టాప్ 1, 4. తర్వాత 6కి 2 ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఓపెన్ డైస్ ఉంటుంది. ఓపెన్ డైస్లో ఏం లేదు, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నంబర్సే తీసుకోవాలా. ఆల్టర్నేటివ్ నంబర్స్ అంటే ఇప్పుడు 1కి 4 అవుతుంది, 2కి 6 అవుతుంది, 3కి 5 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే ఏకి ఈ, సికి ఎఫ్, డికి బి. తర్వాత ఇప్పుడు దీంట్లోనేమో 2కి 4 వస్తుంది, 3కి 5, 1కి 6. అదే ఇక్కడ రాసి ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్లలో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 3కి ఆపోజిట్ అడిగిన్లు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నట్టయితే 3, 1, 2, మళ్ళీ 3, 6, 5. 3కి ఆపోజిట్ ఏమొస్తుంది అప్పుడు 4 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 4. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపోజిట్ ఆఫ్ 6 అన్నారు. 6 అంటే ఇప్పుడు ఈ రెండిట్లలో చూసుకున్నాను అనుకోండి. 6, 5 ఈ ఫస్ట్ దీంట్లో చూద్దాం. 6, 2, 3, 6, 5, 4. సో ఈ విధంగా డ్రా చేసుకుందాం క్లాక్ వైజ్ డైరెక్షన్. 6, 2, 3. మళ్ళీ ఇక్కడ 6, 5. ఒక్క సెకండ్. 6, 2, 3, 6, 5, 4. సో దీనికి ఆపోజిట్ ఏది వస్తుంది, 1. సో ఆప్షన్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపోజిట్ ఆఫ్ 3 ఆపోజిట్ కావాలి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది చూసినామంటే 4, 5, 6 ఉంది. ఇక్కడనేమో 3, 5, 6 ఉంది. సో 5, 6 2 కామన్ ఉన్నాయి కదా. 2 కామన్ ఉన్నప్పుడు జస్ట్ 4కి ఆపోజిట్ 3. 4కి ఆపోజిట్ 3. సో 3 అడిగింది కాబట్టి ఆప్షన్ 3. అదే ఆన్సర్ ఈస్ 4. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 3 అని అడిగిండ్రు. ఇక్కడ ఫోర్త్ డయాగ్రామ్ చూసినట్టయితే 3, 2, 6 ఉంది. 3, 2, 6 ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 3, 2, 6. ఇక్కడేమో 3, 1, 5 ఉంది. సో ఇదని 1 కామన్దే చూసుకుందాం. 1, 3, 2, 6. మళ్ళీ తర్వాత థర్డ్ ఫిగర్లో 3, 1, 5. సో ఆపోజిట్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇది ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇఫ్ దేర్ ఆర్ 3 dots at the bottom then how many dots will be on the top అని అడిగిండ్రు. ఈ కేసులో 1 కామన్ 2 కామన్ అని చెక్ చేయాలి. సో పైన 6 ఉంది, 2, 3, 6, 3, 4. అంటే ఇక్కడ ఎట్లుంది, 2 కామన్ ఉన్నాయి. అవి ఏమేమి 6, 3 కామన్ ఉన్నాయి కదా. 6 మళ్ళా 3. సో అప్పుడు ఏమవుతుంది, 2కి ఆపోజిట్ 4 అవుతుంది. అంటే ఇప్పుడు 6కి ఆపోజిట్ ఏమేమవుతాయి, 1 అన్న కావచ్చు, లేదంటే 5 కావచ్చు. ఆప్షన్ నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ if the number of dots is 3 on the top then how many will be on the bottom. అంటే 3కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే 5, 1, 2 ఉంది. ఇక్కడ 6, 3, 2 ఉంది. అంటే కామన్ వచ్చేసి 1 కామన్ ఉంది. సో క్లాక్ వైజ్ తీసుకుంటే 2, 1, 5 అవుతుంది. తర్వాత ఇక్కడ 2,
6 3 మనకు ఆపోజిట్ టు 3 అడిగిండ్రు. ఆపోజిట్ టు 3 వచ్చేసి 5 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 3. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ 4 dots ఎట్ ద బాటమ్ దెన్ వాట్ విల్ బి ద నంబర్ ఆన్ డాట్స్ ఆన్ టాప్. అంటే 4 dots 4కి ఆపోజిట్ అడుగుతున్నారు. సో 4 అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఏది కూడా కామన్ లేదా. ఇక్కడ 1 2 4 ఉంది, 1 3 5 ఉంది. సో 1 కామన్ ఉంది. 1కి 1 నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటే 1 4 2 1 3 5. సో 4కి ఆపోజిట్ వచ్చేసి 3. ఆప్షన్ 3 అంటే ఫస్ట్ ఆప్షన్. 7కి 1. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ చూసినట్టయితే a dice is shown in the 2 positions as given below. If the number of dots is 6 at the bottom, then what will be the on the top? అంటే 6కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నారు. 6 ఇక్కడ ఉంది, 2 1 6 4 3 అంటే 1 కామన్ ఉంది. 6 2 1 6 4 3 అన్నారు. సో ఆపోజిట్ టు 6 ఏమొస్తుంది? 5 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 4. తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి a dice is given below, it's in 2 positions. If number of dots on top is 1, then what will be the dots in bottom? 1కి ఆపోజిట్ అడుగుతున్నారు. సో ఇక్కడ కామన్ చూసుకున్నట్టయితే 2 కామన్ ఉంది. సో 2కి క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 1 5 2 6 3. సో ఆపోజిట్ టు 1 వచ్చేసి 6 వస్తుంది. సో ఆప్షన్ డి. 11th వచ్చేసి 4th ఆప్షన్. తర్వాత నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ క్వశ్చన్ 11 విచ్ నెంబర్ విల్ బి ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 6 అని అడిగిండ్రు. అంటే 6కి ఆపోజిట్. 6కి ఆపోజిట్ ఏముంది? 1 ఉంది. సో ఆప్షన్ నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇన్ క్వశ్చన్ 11 వాట్ విల్ బి ద ఆపోజిట్ టు 1? 1కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నారు. 1కి ఆపోజిట్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. ఈ క్వశ్చన్ తప్పుందండి, చూసుకోండి. ఇక్కడ 1 అడగాల్సింది కాదు, 2 అడగాలి. సో ఆపోజిట్ ఆఫ్ 2. 2కి ఆపోజిట్ ఏమవుతుంది? 2కి ఆపోజిట్ వచ్చేసి 4 వస్తుంది. సో ఆప్షన్ 2. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డాట్స్ 3 ఎట్ ద బాటమ్ దెన్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ టాప్. 3కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నారు. సో ఈ రెండిట్లో కామన్ చూసుకున్నట్టయితే 4 ఉంది. 4 2 6 అదేవిధంగా 4 3 2. సో ఆపోజిట్ టు 3 వచ్చేసి 2. ఆప్షన్ 1. 14 ఆన్సర్ ఇస్ 1. చిన్న మిస్టేక్ అండి, ఈ క్వశ్చన్లో 2 కామన్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి 6 ఉంది, 2 ఉంది, 4 2 ఉంది కదండి. 4 2 ఇట్లుంది. సో ఆపోజిట్ ఆఫ్ 3 వచ్చేసి 6 వస్తుంది. సో ఇది కాదు ఆన్సర్. ఆప్షన్ 4. 3కి 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డైస్ ఆర్ షోన్ బిలో in 2 positions. If the number of dots on the top is 4, then number of dots in the bottom. So 4కి ఆపోజిట్ ఎంత అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో చూసినట్టయితే 4కి, సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 5 4 ఉంది. ఇక్కడనేమో 4 కామన్ ఉంది. సో 4 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోవాలా. 4 5 1. సో 4 2 6. సో ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి 3 వస్తుంది. 15th ఆప్షన్ ఈజ్ 2. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్. ఇక్కడ బాటమ్ వచ్చేసి 2 అన్నారు. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ టాప్. సో 2కి, సో కామన్ ఏది ఉంది? 3 కామన్ ఉంది. 3 కామన్ ఉంటే 3 6 4 3 5 2 వస్తుంది. సో ఆపోజిట్ ఆఫ్ 2 వచ్చేసి 4 వస్తుంది. సో 16th ఆప్షన్ ఇస్ 2. తర్వాత నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇఫ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఇన్ ద బాటమ్ ఈస్ 3 ఉందంట. 3కి ఆపోజిట్ కనుక్కోమంటున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 5 ఉంది, 2 రెండు కామన్ ఉన్నాయి. సో ఆపోజిట్ ఆఫ్ 3 వచ్చేసి 4 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 5 2 5 2. సో ఆపోజిట్ ఆఫ్ 3కు 4 వస్తుంది. సో 17th ఆన్సర్ ఇస్ 3. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2కి ఆపోజిట్ చెప్పుకోమంటున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే 5 కామన్ ఉంది ఈ రెండిట్లలో. సో 5 3 2 ఫస్ట్ డయాగ్రామ్లో 5 4 6. ఆపోజిట్ ఆఫ్ 5 వచ్చేసి 2 డాట్స్ కంటే 6. సో 18th ఆప్షన్ 4. 18th ఆప్షన్ ఈస్
4. తర్వాత నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇఫ్ ద బాటమ్ ఆఫ్ ద డై షో 2 dots, వాట్ విల్ బి ద నంబర్ ఆన్ ద టాప్? సో 2 dots అంటే ఇక్కడ ఉంది. సో 1 కామన్ ఉంది. 1, 3, 5. 1, 2, 4. సో 2 dots కి ఆపోజిట్ వచ్చేసి 3. సో 19th ఆన్సర్ ఇస్ 2. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆల్ఫాబెట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అంటే MD ఉంది. MD అంటే ఇక్కడ ఉంది MD. సో ఆపోజిట్ వచ్చేసి ఏమొస్తుంది? S. సో 20 ఈజ్ 1. సారీ, ఒక సెకండ్ అండి. MD కామన్ ఉంది కాబట్టి ఆపోజిట్ ఆఫ్ ఎస్కి ఆపోజిట్ చూసుకోవాలి. ఎస్ అని వస్తుంది, లేదంటే ఈ క్వశ్చన్లో ఎస్కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 1 కామన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇదానికి 1 కామన్ ఉంది, తర్వాత దీనికి 1 కామన్ ఉంది థర్డ్ డయాగ్రామ్కి. సో DSM. సో DUY. ఎస్కి ఆపోజిట్ ఏమొస్తుంది? U వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 23 వస్తుంది. తర్వాత నెక్స్ట్ 21st క్వశ్చన్. సో కలర్స్ ఆఫ్ ద రెయిన్బో ఆర్ షోన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద డయాగ్రామ్. తర్వాత విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ 7 కలర్స్ ఈస్ లెఫ్ట్ అని అడిగిండ్రు. సో ఇక్కడ మనం ఎట్లా చూసుకోవాలంటే రెయిన్బో అంటే రెయిన్బోకి వచ్చేసి VIBGYOR. సో ఇక్కడ మనకి BOR ఉంది ఫస్ట్ డయాగ్రామ్లో. BOR క్యాన్సిల్ చేసుకొని IGY క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ ఇస్ V అంటే ఏంది? వాయిలెట్. ఆప్షన్ నెంబర్ 4. దట్స్ ఆల్ ఫర్ ద సెషన్ అండి. ఈ సెషన్లో 21 క్వశ్చన్స్ చూసినాం. రిమైనింగ్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే TGPSC ఆస్పిరెంట్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది.